అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకే వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు ఒక కొత్త మూవీని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ మూవీని పాడ్కాస్ట్ లాగా చేయమని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు మన ఛానల్ మెంబర్ నాగరవి గారు, తెలుగు ఓల్డ్ సాంగ్స్ గోల్డెన్ హిట్స్ గారు, యమనూరి శివ గారు, శ్రీకాంత్ నేచర్ వరల్డ్ గారు. సో వీళ్ళందరూ మల్టిపుల్ టైమ్స్ అడిగారు గేమ్ చేంజర్ మూవీ గురించి పాడ్కాస్ట్ చేయమని చెప్పి. సో గేమ్ చేంజర్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. సో చూసి గేమ్ చేంజర్ గురించి పాడ్కాస్ట్ చేస్తున్నాము. సో ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ అనుకోవచ్చు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎస్ శంకర్. ఈ మూవీలో యాక్ట్ చేసిన మెయిన్ హీరోయిన్లు రామ్ చరణ్ తేజ్ అండ్ కియారా అద్వానీ. సో అండ్ విలన్ పేరు కూడా చెప్పాలి కదా, ఎస్ జే సూర్య విలన్ పేరు. ఓకే. అండ్ ఈ మూవీ మొన్ననే రిలీజ్ అయింది. సో ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే ఈ మూవీ ఈ పాడ్కాస్ట్ ని స్కిప్ చేసి మూవీ చూసి మళ్ళీ వచ్చి పాడ్కాస్ట్ చూడండి, లేదా అంటే ముందే పాడ్కాస్ట్ చూసి దాని తర్వాత అయినా మూవీ చూడండి. మీ ఇష్టము. సో లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. లిపి, గేమ్ చేంజర్ మూవీ నీకు ఎలా నచ్చింది? ఎన్నిసార్లు చూసావు? ఆ మూవీ ఒక్కసారి చూడడమే ఎక్కువ, మళ్ళీ మళ్ళీ చూసే ప్రసక్తే లేదు. అండ్ నేను లిటరలీ మొన్న చూసా. ఓకే. లాస్ట్ వీకే చూసాను అమెజాన్ ప్రైమ్ లో వచ్చాక. చాలా కష్టపడి చూసాను అంతే. ఓకే. యాక్చువల్లీ నేను నిన్న చూసాను, ఈరోజు చూసాను. సో నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. సో నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేశాను. సో ఏం చెప్పదలుచుకున్నానంటే, నిన్న ఎగ్జాక్ట్లీ నేను పొద్దున్న లేచాను, బ్రష్ చేసుకున్నాను, స్నానం చేశాను, ఇలా చెప్తుంది. కాదు అంటే లేట్గా స్టార్ట్ చేశాను చూడడం, ఆఫీస్ వర్క్ తర్వాత చేశాను. సో కానీ రాత్రి ఇంకా 10 o'clock కల్లా ఇంకా పడుకోవాలని చెప్పి చాలా కష్టంగా ఆపాను. బికాస్ నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయాను ఆ మూవీలో. నన్ను ఆ మూవీ చాలా మంచిగా ఆక్యుపై చేసిందని చెప్పొచ్చు. సో ఇట్ కెప్ట్ మీ ఆక్యుపైడ్. సో మళ్ళీ ఈ రోజు ఇంటికి రాగానే మళ్ళీ ఎక్కడ దాకా చూడలేదో అదంతా కంప్లీట్ చేశాను. సో ఐ డోంట్ నో, నాకు మరీ అంత చెత్తగా అయితే అనిపించలేదు, బాగానే అనిపించింది నాకైతే మూవీ. అట్లీస్ట్ ఆక్యుపైయింగ్ గా అనిపించింది. మొత్తం చూసాను నేను మూవీ. మేము చూసాం మొత్తగా, కాకపోతే కష్టపడి చూసాము. నీలాగా కష్టపడి చూడలేదు, నేను బాగానే చూసాను. సో నాకు మరీ అంత చండాలంగా అని అనిపించలేదు, మరి బాగానే అనిపించింది నాకు మూవీ. కానీ ఒకటి చెప్పాలంటే ఇది కొంచెం పాతకాలపు మూవీ అనమాట. సో ఎలా అంటే హీరో ఇంట్రొడక్షన్ ఇలా కొంతమందిని కొడతాడు, దాని తర్వాత హీరో ఇంట్రొడక్షన్ పార్ట్ వస్తుంది, దాని తర్వాత ఒకే ఒక్కడు, ఇలాంటి మూవీస్, భరత్ అనే నేనే రాజు నేనే మంత్రి, ఇలాంటి వాటిల్లో హీరో ఏమో మంచి పొలిటీషియన్, మిగతా అందరూ చెత్త పొలిటీషియన్స్. ఆ హీరో వచ్చి అందరినీ లేపేస్తాడు ఒక్కడే. ఆ హీరో వచ్చి అందరినీ చెప్పాల్సిన నెగటివ్ పాయింట్స్ నువ్వే చెప్పేస్తున్నావు. కానీ అది యూజువల్ ప్యాటర్న్ కదా ఇలాంటి సినిమాలో, ఇలాంటి పొలిటికల్ డ్రామా సినిమాలో అదే ప్యాటర్న్. హీరో ఒక్కడే మంచివాడు, మిగతా అందరూ చెడ్డవాళ్ళు. హీరో ఒక్కడే వెళ్ళి సిస్టమ్ మొత్తాన్ని చేంజ్ చేసేస్తాడు, అండ్ తర్వాత లాస్ట్ చీఫ్ మినిస్టర్ అయిపోతాడు. ఇవన్నీ ఒక ప్యాటర్న్. సో అదే తీసినట్టు అనిపించింది నాకు. సేమ్ థింగ్. నువ్వు ఫర్ అగైన్స్ట్? నేను ఫర్రే, కానీ కొంచెం ఓల్డ్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే అందరికి నచ్చకపోవచ్చు, బట్ నాకు బాగానే అనిపించింది. లిపి, ఎనీ థాట్స్? అసలు ఈ మూవీ చూడడమే ఒక పెద్ద టైం వేస్ట్. అంటే దాని గురించి మాట్లాడడం డబుల్ టైం వేస్ట్ కాదు, ఏంటో నాన్ సెన్స్. నీకు ఆ పాస్ట్ టెన్స్ కూడా నచ్చలేదా? ఇంకొక రామ్ చరణ్ తేజ్ అవి నచ్చలేదా? కష్టపడుతూ ఉంటాడు. అవును, నాకు అది కూడా చాలా నచ్చింది. నాకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ అదంతా బాగా నచ్చింది యాక్చువల్లీ. కాదొక పాస్ట్ టెన్స్ అట, ఫ్లాష్ బ్యాక్ కి. అదే
నాకు So, అస్సలు okay. నచ్చలే. సో సో చిరాకు, బోరింగ్, ఏదో నువ్వు చెప్పినట్లు అన్ని పాత మూవీస్ అన్ని మిక్సర్ మ్యాచ్ చేసి తీసారు. అండ్ ఎస్పెషలీ ఆ లాస్ట్ లో అయితే అసలు ఒక గవర్నమెంట్ లేదు, ఒక పోలీస్ లేదు, ఏదో జస్ట్ ఓన్లీ హీరో అండ్ విలన్ లిపి సిస్టమ్ టైప్స్. ఇది ఒక కమర్షియల్ సినిమా లిపి, కమర్షియల్ సినిమా లాగా తీసుకోవాలి. పోలీసులు ఉండరు కమర్షియల్ సినిమాల్లో. యూ కంటిన్యూ, నీ టర్న్. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ సినిమా అసలు అన్ని సినిమాల్ని వేసి ఒక మిక్సీ గ్రైండర్లో వేసి తిప్పి బయటికి తీసిన సినిమా. కొంచెం కూడా కొత్తదనం లేదు. స్టార్టింగ్ నుంచి చివరి వరకు అంతా ప్రిడిక్టబుల్ ఉంటుంది. అవును అవును ఇంత కూడా డిఫరెంట్ స్టోరీ లేదు. నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళ అమ్మ ఎందుకో సైడ్ కి చూస్తూ ఉంటుంది ఎప్పుడు, ఆ సునీల్ ఎందుకు సైడ్ కి నడుస్తూ ఉంటాడు, అవసరం లేదు అసలు. అవును అది సునీల్ ది మాత్రం ఇరిటేటింగ్, అండర్ యూటిలైజ్డ్ సునీల్ ది మాత్రం. సునీల్ సైడ్ కి నడుస్తూ ఉంటాడట, ఏదో స్టోరీ చెప్తారు, వెరైటీ స్టోరీ. తర్వాత వాళ్ళ అమ్మ కూడా కళ్ళల్లోకి చూడదట. కాదు అక్క, పోనీ సునీల్ ఏదో డిసార్డర్ టైప్స్ లో పోనేమన్నా ఇచ్చారు లో ఎక్స్ప్లెనేషన్ అనుకున్నా కూడా వాళ్ళ మమ్మీకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండదు. నేను ఇన్ఫాక్ట్ నేను అనుకున్నా మేబీ ఏదైనా సీన్ లో కొట్టడం వల్ల తన నర్వస్ వీక్నెస్ వల్ల మెడ అలానే ఉండిపోతుందేమో అనుకున్నాను, కానీ ఫ్లాష్ బ్యాక్ అలాంటివి ఏమి ఉండవు. నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే సునీల్ ఈవిడ కొడుకేమో అదే ఇద్దరికి అదే రోగం ఉంది అనుకున్నా నిజంగా. కాదు, ఇద్దరికి సేమ్ రోగం పెట్టారు. ఓకే, అదొక ఫ్లా. అండ్ ఇంకొకటి, నాకు అసలు ఈ రామ్ చరణ్ వాళ్ళ అమ్మ దగ్గర కాకుండా ఇంకా ఎవరి దగ్గర పెరిగాడు? అదొక పాయింట్ రాసుకున్నాను అక్క, నాకు అది అర్థం కాలేదు. సీన్ లో నరేష్, ఇంకెవరో ఒక ఆవిడ ఉంటుంది, ఒక చెల్లు ఉంటుంది, ఒక తమ్ముడు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో నాకు అర్థం కాలేదు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తర్వాత లాస్ట్ కనిపించారు ఇంకా వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళమ్మ ఎందుకు కొడుకుని వదిలేసుకుందో అర్థం కాలేదు. అవును కరెక్టే, అవును. అంటే వాళ్ళ అమ్మ కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది ఎక్కడికో. కొత్త ఫాదర్ బ్రదర్ సిస్టర్ ఎలా వచ్చారు నీకు అర్థమైంది? మిస్ అయ్యానా? నాకు గుర్తులేదు, నాకు తెలీదు. ఇంకా అవన్నీ పక్కన పెడితే ఇలాగా నా చెప్పు, నా బర్త్ సర్టిఫికెట్, నా కాలేజ్ సర్టిఫికెట్స్ అన్నిటి ప్రకారం వాళ్ళిద్దరు మా పేరెంట్స్, ఈవిడకి నాకు సంబంధం లేదు అంటే వాళ్ళు వచ్చి తెలిసి ఓకే వీళ్ళు నీ పేరెంట్స్ అని ప్రూఫ్ ఉంది, కాకపోతే తను నీ పేరెంట్ కాదు, నిన్ను ప్రూఫ్ చూపించాలి అంటారు. అసలు ఏమైనా లాజిక్ ఉందా అసలుకి? అంటే అతను మొహం, ఒక అబ్బాయి అలిగేషన్ వేసాడు కదా, అందుకని దానికోసం ప్రూవ్ చేయడానికి అదొక పెద్ద అలిగేషన్ అట. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంత ఓపెన్ గా పెడతారా అని కూడా నాకు తెలియదు. మర్చిపోయి దూకడానికి కావాలి దట్ షీఈస్ నాట్ యువర్ మదర్ అంటే సంబడి ఎల్స్ ఇస్ మై మదర్ అని ప్రూవ్ చూపిస్తాడు. అంతకంటే ఇంకేం ప్రూఫ్ ఉంటుంది? లైక్ ఆల్రెడీ చెప్తున్నాడు పక్కన, అసలుకి నా చిన్నప్పటి నుంచి సర్టిఫికేట్స్ అండ్ ఎవ్రీథింగ్ ని చూస్తే దే ఆర్ మై పేరెంట్స్, ఈవిడకి నాకు సంబంధం లేదు అంటే నో సంబంధం లేదు అని ప్రూవ్ చెయ్యి. అసలు వాట్ నాన్ సెన్స్. కానీ వాళ్ళ మమ్మీకి ఇదంతా తెలియదు కదా, సో వాళ్ళ మమ్మీకి ఉత్త అమ్మాయి మొత్తం ఛాలెంజ్ అనగానే వెళ్ళి దూకేసిందో నాకు అర్థం కాలేదు. వాళ్ళ మమ్మీది వాళ్ళ అమ్మ పుసుక్కున ఫీల్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. ఎందుకు ఫీల్ అయిందో అర్థం కాలేదు. ఎనీవే కొంచెం అలాగా ఫ్లాస్ ఉన్నాయి, చాలా ఫ్లాస్ ఉన్నాయి. మూవీ మొత్తం ఫ్లాస్. ఏంటో మీకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసు తెలీదో, శంకర్ సరిగ్గా తీయలేదట ఈ సినిమాని, బిట్స్ అండ్ బిట్స్ గా తీసాట. ఎందుకంటే కమల్ హాసన్ సడన్ గా డేట్స్ ఇచ్చాడట, ఇండియన్ 2 మూవీ ఏదో ఉంది చూడు, అది కూడా చెత్త మూవీ అట కదా. సడన్ గా కమల్ హాసన్ డేట్స్ ఇచ్చేసరికి ఈ మూవీ సడన్ మధ్యలో ఆపేసి వెళ్ళి ఆ మూవీ చేసి మళ్ళీ తర్వాత వచ్చి ఈ మూవీ చేసి మళ్ళీ అలా ఫుల్ హోల్ హార్టెడ్ గా చేయకుండా ఏదో ఇలాగా హాఫ్ హార్టెడ్ గా బిట్స్ అండ్ పీసెస్. అందుకే మనకి అసలు స్టోరీ కంటిన్యూటీ ఏం లేదు. అవును కరెక్టే. అండ్ మీకు గుర్తుందా ఆ సీఎం కూడా కొంచెం నేను ఫుల్ ప్రిడిక్ట్ చేసా ఇలాగ సీఎం అవుతాడని. నాకు సీఎం ఇంటర్వెల్ సీన్ తో అయ్యాడు అనిపించింది. నా వారసుడిగా ఈ అబ్బాయిని ప్రకటిస్తున్నా అని చెప్తాడు కదా, దాని తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి ఎలక్షన్ ఆఫీసర్ ఎప్పుడయ్యాడు? ఎందుకంటే అవును ఏదో చెప్తాడు, బేసికలీ ఆ గుండొత్తుడు ఉంటాడు చూడు, గుండు విలను ఎవరు? అదే సూర్య నువ్వు చేసుకుంటాడు కదా వాళ్ళ చెప్పేసాక. సో తర్వాత అతను చెప్తాడు కదా ఎలక్షన్. అవును, ఎందుకు స్ట్రాంగ్ రీజన్ ఏంటి లిపి నీకు గుర్తుందా? నువ్వే మొన్ననే చూసావు, ఏదో రీజన్ వల్ల సీఎం నుంచి అవడు. దేని గురించి నాకు గుర్తులేదు, నేను చూసాను కానీ శ్రద్ధగా చూసాను నేను, కానీ నాకు గుర్తులేదు. నేను యాక్చువల్లీ సీఎం అయిపోయాడు అనుకున్నాను, దాని తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ అన్నాడు. అవును, ఎందుకయ్యా లిపి? అప్పుడు నేను అనుకున్నాను సీఎం వారసుడిగా ఏదో ఉంటుంది, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. ఏదో రీజన్ వల్ల మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్ అవుతాడు, కానీ ఏ రీజన్ నాకు గుర్తులేదు.
ఓకే. ఏదో ఒకటి చూపించారు అంతే కదా! నాకు గుర్తులేదు గానీ. ఓ నాకు గుర్తొచ్చింది. నీ పైన కంప్లైంట్ తీసుకుంటాను, విత్డ్రా చేసుకోను, అందుకే నువ్వు సీఎం కాలేదు అని ఏదో అంటాడు. కంప్లైంట్ చేస్తారు కదా. మీ ఇద్దరిది అయిపోతే నేను చెప్తా. చెప్పు. చెప్పు. ఓకే. సో బేసికల్ ఏమన్నారు అంటే నువ్వు ఇంకా స్టిల్ ఐఏఎస్ ఆఫీసర్వి. సో నీకు నా కంప్లైంట్ ఉంది కాబట్టి నువ్వు రిజైన్ చేయలేవు. నా కంప్లైంట్ నేను విత్డ్రా చేసుకునేంత వరకు బికాస్ యూఆర్ ఆన్ సస్పెన్షన్. సో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉన్నప్పుడు యూ కెన్ నాట్ బీ ఇన్ పాలిటిక్స్. అది రిజైన్ చేసేచ్చు కదా. తను అనడము నీ పైన కంప్లైంట్ ఇచ్చాను. సో నీ పైన కంప్లైంట్ ఉంది, యూఆర్ అండర్ సస్పెన్షన్. సో నువ్వు సస్పెన్షన్ లో ఉన్నావు, ప్లస్ దేర్ ఇస్ అ కంప్లైంట్ కాబట్టి యూ కెన్ నాట్ రిజైన్ రైట్ నౌ. ఓకే. యా తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ అవుతాడట, ఏంటంటో చూపిస్తారు. ఇతను సీఎం అవడానికి ట్రై చేస్తుంటాడు, ఇతనేమో లారీలు డబ్బులు తీసుకెళ్తే వదిలేసి అంటాడు, లాస్ట్కి పట్టుకుంటాడు. అవును, అది అర్థం కాలేదు. దేనికి ఇంకెక్కువ డబ్బులు తీసుకొస్తాడనా? ఆలోచన కూడా నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్ నుంచి ఎందుకు పట్టుకోలేదు నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవే లాస్ట్ కి పట్టుకుంటాడు. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను కానీ, ఇది ఎస్జే సూర్య ఫస్ట్ డెబ్యూ తెలుగు మూవీ అట. కాదు, అవును. అయితే శనివారం అందులో కూడా ఉంటాడు విలన్. స్పైడర్ ఎస్జే సూర్య కాదు, ఎస్ శంకర్. సారీ, ఫస్ట్ శంకరా? ఓకే డైరెక్షన్ డెబ్యూ. ఓకే సీరియస్లీ ఈయన రిటైర్ అవ్వచ్చు. ఈయన మూవీస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్. లైక్ పాత స్క్రిప్ట్లన్నీ రీసైకిల్ చేస్తున్నాడు, కొత్త స్క్రిప్ట్ రాయకుండా. అవును, ఒకే ఒకడు. యా, అసలు ఆ స్టైల్ కూడా, ఆ స్టోరీ కూడా చాలా చాలా పాత స్టోరీ. మనం స్టార్టింగ్ నుంచి చివరి వరకు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, ఇంత కూడా చేంజ్ ఉండదు. అండ్ ఇంకొకటి, అతను స్టార్టింగ్ లో చాలా ఎక్కువ కోపం ఉండడం ఏంటో, తర్వాత ఏఎస్ ఆఫీస్ అవ్వగానే కోపం పోవడం ఏంటో అది కూడా అర్థం కాలేదు. యా, నాకు కీరా అద్వానీ మొత్తం ఆబ్వియస్లీ కమర్షియల్ మూవీ లాగానే చూసాను. సో ఆమెకి రోల్ లేదు, వెయిటేజ్ లేదు ఆమెకి. యా, కానీ నీ కన్నుల పండగ అనుకుని నేనే రాసుకున్నాను అందరి వ్యక్తుల పేర్లు. చెప్తాను, చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను లైఫ్ లో మళ్ళీ చూడని సినిమాని. చాలా కన్నుల పండుగ అనుకున్నావేమో చెప్తా విను. హీరోయిన్లు కాకుండా, ఓకే, ఎస్జే సూర్య, లిపి మర్చిపోతే ఎవరినైనా చెప్పు లిపి. ఎస్జే సూర్య, సునీల్, సమధురి ఖాని, యూనో అతను ఉంటాడు కదా, ఇంకొక అతను అలా వైకుంఠపురంలో విలన్ అతను, ఓకే, శ్రీకాంత్, జయరామ్, అంజలి, బ్రహ్మానందం. పాపం బ్రహ్మానందం కూడా ఒక సిగ్గు తీసుకొచ్చారు. అవును, లిపి ఏమో పక్క నుంచి అక్క నిజమేనా అక్క, ఓకే కలెక్టర్ వేరే ఊరికి, లిపి ఏమో పక్కన డౌట్లు అడగడము. బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, నరేష్, నవీన్ చంద్ర, శుభలేఖ సుధాకర్ కూడా ఉంటాడు ఎక్కడో పాపం మూల. అవును కరెక్టే. ప్రియదర్శి ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు. ప్రియదర్శి కూడా ఉంటాడు. ప్రియదర్శి ఫ్రెండ్ ఫస్ట్ సీన్ లో ఉంటాడు, పాటలో వెనకాల ఎక్కడో ఉంటాడు. దాని తర్వాత పక్కన కూర్చుని ఉంటాడు ఒక కాఫెటేరియాలో, అంతే. వైవా హర్ష, కృష్ణుడు, సో ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ వీళ్ళందరూ కొంచెం తెలిసిన వెన్నెల కిషోర్. యా, ఏ సీన్ లో ఉంటాడు ఒకసారి గుర్తు. వెన్నెల కిషోర్ అమ్మాయిని చూస్తాడు, అప్పుడు అబ్బాయి కోపం కొడతాడు ఫస్ట్ సీన్ లో. అది. సో ఇంతమంది ఉన్నారు కానీ పాపం వీళ్ళందరూ వేస్ట్. ప్రియదర్శి, వైవా హర్ష, వీళ్ళెవరు గుర్తురారు. శుభలేఖ సుధాకర్, వీళ్ళెవరికి రూల్స్ లేవు అసలు. మొత్తం మూవీ ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఉత్త రామ్ చరణ్ తేజే ఉంటాడు. అవును, ఇంకెవరు ఉండరు. అవును. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ పాటల కోసం చాలా ఖర్చు పెట్టారు. ఒక పాట 400 crores కాదు, 75 crores. మొత్తం 400 crores బడ్జెట్. సాంగ్స్ బడ్జెట్ 75 crores. సో మీకు ఒక్క సాంగ్ మెమరబుల్ గా అనిపించిందా? నాకు మూవీలో మ్యూజికే నచ్చలేదు. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం నచ్చింది. నాకు ఏ మ్యూజిక్ నచ్చలేదు, బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అస్సలు నచ్చలేదు మ్యూజిక్. అన్ఫార్చునేట్లీ నేను చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో చూసాను. లిపిన్ నువ్వు అసలు సాంగ్స్ చూస్తావా? నా వల్ల కాలే, నా సినిమా చూడడం ఎక్కువ. ఇంకా పాటలు ఫైట్స్ చూస్తే నాకు డెఫినెట్లీ నేను కావాలని ఎఫర్ట్ పెట్టి కనీసం ఇన్ని కోట్లు పెట్టింది తీసారు కదా. సాంగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఓకే గ్రాఫిక్స్ బాగానే వాడారు,
ఒక సాంగ్ లో ఏమో అంత జాతర లాగా అన్ని కలర్ఫుల్ ఇంకొక కాస్ట్యూమ్స్ అన్ని సాంగ్ వేశారు. సాంగ్ లో రోడ్డు ఉంటుంది పైదాకా అదేదో అదేదో వేశారు. యా సో అలాగా కలర్ఫుల్ గా ఉన్నాయి సాంగ్స్. ఒక సాంగ్ లో కలర్ఫుల్, ఇంకో సాంగ్ లో చాలా గ్రాఫిక్స్ వాడారు, ఇంకొక దోప్ లో కూడా కొంచెం గ్రాఫిక్స్ వాడతారు. సో ఐ మీన్ నాకు ఓవరాల్ సాంగ్స్ అంత గ్రేట్ ఏం అనిపించలేదు. పిక్చరైజేషన్ గానీ, మీకు పాట గుర్తుందా ఒకటిలో అందాల రాక్షసివే, ఆ పాట అందులో బాగుంటుంది. కాకపోతే అందులో కొంచెం అదే స్టైల్లో ఒక పాట ఉంటుంది. అంటే నేను మ్యూజిక్ గురించి చెప్పట్లేదు, పిక్చరైజేషన్ లైక్ బ్యాక్గ్రౌండ్ అన్ని డాల్స్, పెద్ద డాల్స్ పెద్దవి. సో చరణ్ ఇంట్రొడక్షన్, అందులో కంటిన్యూస్ గా డాన్స్ ఓకే, చేస్తుంటాడు, ఇప్పుడు అవునవును. డాన్స్ చేస్తారు, ఇంకో డాన్స్ చేస్తారు, ఇంకో డాన్స్ చేస్తారు. కొంచెం సిమిలారిటీస్ కనిపించాయి నాకు. నాకు ఓవరాల్ చెప్తా కదా, శంకర్ కి కొత్త ఐడియాస్ లేక జస్ట్ రీసైకిల్ చేసినట్లు అనిపించింది. కానీ కానీ చెప్పు. నాకు ఈ మూవీ మొత్తంలో నచ్చింది మాత్రం రామ్ చరణ్ తేజ్ యాక్టింగ్ చాలా బాగా Yeah. నచ్చింది, అండ్ ఎస్జే సూర్య యాక్టింగ్ చాలా నచ్చింది. సో అవును, ఇద్దరు వాళ్ళిద్దరు బాగా యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ముందు మనము మగధీర గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాము రామ్ చరణ్ తేజ్ టైటిల్ మెగా పవర్ స్టార్ అని చెప్పి. సో మెగా స్టార్, పవర్ స్టార్ అని చెప్పి, మళ్ళీ దీంట్లో ఏమో గ్లోబల్ స్టార్ అని రాశారు. ఫస్ట్ లో మీ టైటిల్ చూసారో లేదో తెలియదు కానీ. మీ ఊహ ఎప్పుడు చూస్తూ ఉంటుంది, ఏ స్టార్ అంటారు అనుకుంటే మేము వెయిట్ చేస్తూ ఉంటుంది. అవును, ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క టైటిల్ ఇస్తారు ఏంటో. కాదు, ఫ్రెండ్స్ లో మోనికా అంటుంది చూడు, ఐ గాట్ దిస్ సర్టిఫికేట్ అంటే, హౌ రియలీ ఇన్ వాట్ అంటే, ఐ ప్రింటెడ్ ఇట్ మై సెల్ఫ్ అంటుంది చూడు. అదే అదే ఇస్తారు, వాళ్ళ టైటిల్ గ్లోబల్ స్టార్ అట రామ్ చరణ్ తేజ్. అంటే ఆస్కర్ కి వెళ్ళారు కదా, ఆస్కర్స్ కి వెళ్ళి తీసుకున్నారు కదా, అందుకని Oscar గ్లోబల్ star. ఓకే, ఇంకొక క్వశ్చన్. నాకు ఈ జయరామ్ డబ్బింగ్ చెప్పింది ఎవరు, మనోనా ఎస్పి చరణా? మనం ఓకే, నాకు ఎస్పి చరణ్ లాగా కూడా అనిపించింది. సో నాకు డౌట్ వచ్చింది, ఓ మేబీ ఐ డోంట్ నో, నేను మనం Maybe. అనుకున్నాను. మనోనా ఎస్పి చరణా జయరామ్ డబ్బింగ్? మనం అతను కూడా వేస్ట్. అవును, అందరూ వేస్ట్ ఈ మూవీలో, రామ్ చరణ్ తేజ్ తప్ప. వాళ్ళు నిజంగా శ్రీకాంత్ వచ్చేసింది. కొడుకులేనా? అవును అవును, కొడుకులే. కాదు, ఆ జయరామ్ కొంచెం శ్రీకాంత్ తేజ ఉంటుంది కదా, కొంచెం చూడడానికి పెద్దలానే ఉంటాడు కదా. అవును, కరెక్టే. పాపం శ్రీకాంత్ కి బట్టతల ఓల్డ్ మేకప్ వేసేసి జయరామ్ ని కొడుకు చేసేసారా? అవును, వ్యాలిడ్ క్వశ్చన్. దాని తర్వాత ఇంకేం రాశాను. యా, లిపి చెప్పింది పాయింట్ మాత్రం వ్యాలిడ్. ఆ లాస్ట్ లో ఎలక్షన్ ఆఫీస్ కి వెళ్ళిపోయి కౌంటింగ్ చేస్తుంటే వీళ్ళందరూ వస్తారట. అవును, కొట్లాడుతూ ఉంటే అందరూ పోలీసులు లేరు, ఎవరు లేరు. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను అంటట. ఇతను వచ్చేసి ట్రాక్టర్ తోటి అందరినీ డిషం పంపించేస్తూ ఉంటారట బయటికి. ఎవరు పట్టించుకోరు, మీడియా లేదు, న్యూస్ లేదు, ఏం లేదు, అంత లా అండ్ ఆర్డర్ లేదు, ఉత్త ఎలక్షన్ ఆఫీసర్ చేస్తూ ఉంటాడట. యా అసలు ఇంత కూడా లాజిక్ లేకుండా. యా బట్ ఎందుకు నన్ను ఆక్యుపై చేసింది, నేను మాత్రం మొత్తం చూసాను. నాకు ఈ క్యాట్ అండ్ మౌస్ లాగా ఇలా కొట్టుకోవడం ఇష్టం. నాకు ఈ అబ్బాయి ఒకటి చేస్తాడు, ఎస్టీ సూర్య ఇంకొకటి చేస్తాడు, మళ్ళీ ఈ అబ్బాయి ఇంకొకటి చేస్తాడు, అది ఇష్టం ఇంకొక నాకు. ప్రిడిక్టబుల్ సీన్ చెప్పనా? లైక్ సూర్య నేను ముందే గెస్ చేస్తా, లైక్ శ్రీకాంత్ ని చంపేస్తాడని. అవును, ఆబ్వియస్లీ చాలా ఏదో పెద్ద ఇలా అన్ని ఇంకా ఇంకా అబ్బాయి నేను ఈ బాంబ్స్ పెట్టానగానే నాకు అర్థమైపోయింది బాంబ్స్ ఏం పెట్టలేదు అని చెప్పి. దాని తర్వాత ఈ అబ్బాయి ఇలా చేస్తాడు కానీ వదిలేసే అంటాడు కానీ నాకు తెలుసు ఈ అబ్బాయి వదిలేయడు అని చెప్పి. సో అన్ని ప్రెడిక్టబుల్. నేను ఇంకొకటి ప్రిడిక్ట్ చేశాను, నిజం అవ్వలేదు. ఏంటది? సో గుండు గీస్తుంటే సగంలో చెప్తారు కదా, ఓ సగం గుండె ఉంచుకుంటాడు. సగం వదిలేసుకుంటాడేమో గుండు అనుకున్నాను. నేను ఇంకొకటి ఏది ప్రెడిక్ట్ చేశానంటే ఈ రామ్ చరణ్ తేజ్ శ్రీకాంత్ వాళ్ళ కొడుకు అనుకున్నా. ఓ నేను అది ప్రిడిక్ట్ చేయలేదు. ఫస్ట్ లో ఈ అమ్మాయిని చూస్తాడు కదా, చూసిందిగానే నేను అనుకున్నాను ఇతని వైఫ్ ఏమో లేదంటే డూప్లికేట్ వైఫ్ ఏమో, అండ్ అబ్బాయి డూప్లికేట్ కొడుకు ఏమో అనుకున్నా. డూప్లికేట్ అంటే యు మీన్ సెకండ్ వైఫ్? సెకండ్ వైఫ్. అండ్ ఈ అబ్బాయి ఈ రామ్ చరణ్ తేజ్ శ్రీకాంత్ వాళ్ళ కొడుకు అనుకున్నాను నేను. అది సరిగా చూపిలేదు, సన్స్ రిలేషన్షిప్ వాళ్ళ పేరెంట్స్ తోటి క్లియర్ చూపిలేదు. మేబీ ఎడిటింగ్ లో కట్ చేశారేమో, మనకేమో కన్ఫ్యూజన్ లో పడేశారు. అవును, ఆర్ అట్లీస్ట్ అమెజాన్ ప్రైమ్ కట్ లో అర్థం కాలేదు రామ్ చరణ్ తేజ్ ఎలా కొడుకు అయ్యాడు, ఎలాగా నరేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు, అడాప్ట్ అయ్యాడా, ఏం చూపించారు. అవును, చూపించలేదు. కరెక్టే.
తర్వాత వాళ్ళకు ఒక ఇద్దరు బ్రదర్ సిస్టర్ అన్ని వేస్ట్. అవును, వాళ్ళ వాళ్ళకి బ్రదర్ అసలు క్యారెక్టర్ సిస్టర్ ఉండదు. కూడా వేస్ట్. అవును, చాలా మంది వేస్ట్ ఈ మూవీలో. నరేష్ కి ఒక సీన్, బెనర్జీ ఉంటాడు ఇంకొక సీన్. బెనర్జీ తీసి బెనర్జీ ఏదో ఓ యా ఆఫీసర్. పాలిటీషియన్, కరెక్ట్ పాలిటీషియన్ యా. సో సో ఓవరాల్ ఒక్కొక్క చాలా సాంగ్, డిసప్పాయింటింగ్. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక్కొక్క సాంగ్ 10 to 12 days పట్టిందట తీయడము. సో యా పాపం హీరోయిన్ పిండాలి కదా, లైక్ షీ హ్యాస్ టు ఎర్న్ హర్ మనీ కదా, అందుకనే ఆమె తోటి యా. యా, అండ్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా, మాట్లాడుతుందా, జస్ట్ స్లిప్ మై మైండ్. చెప్పలిపి మాట్లాడుతుందాం. ఇంకేముంది ఈ సినిమా గురించి మాట్లాడడానికి? లిపికి మాత్రం ఒక పాయింట్ నచ్చిందని నాకు అర్థమైంది. ఏంటది? లిపికి ఇలాగా పొలిటీషియన్స్ గురించి లేకపోతే అడ్మినిస్ట్రేషన్ గురించి ఇష్టం. సో తన నాలెడ్జ్ ని చాలా ఇంప్రూవ్ చేసుకుందని ఫీల్ అవుతున్నారు. ఐఏఎస్, బేసికల్లీ ఐపీఎస్. ఈ మూవీని చూసింది ఇంప్రూవ్ చేసుకోవడం కాదు, ఉన్న మతి పోకపోతే చాలు టైప్స్ లో నేను అది చూస్తుంది. కాదు, నేను ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు లిపి అడుగుతుంది, అమ్మ నీ క్వశ్చన్స్ నాకు గుర్తుంది. ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ గొప్ప, ఐఏఎస్ గొప్ప, ఐఏఎస్ వాళ్ళు ఈ దానికి రాకూడదు, ఇవేదో అడిగింది. దాని తర్వాత ఏమో ఈ సినిమాలో చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయేమో అని చెప్పి చూసానే. నాకేం లిపి అదే చెప్తాను, లిపి మూవీలో చూడలేదు, లిపి ఒక టెక్నికల్ డాక్యుమెంటరీలో చూసింది. థింగ్ ఈస్ నాకు కొంచెం ఐడియా ఉంది, లైక్ బుక్స్ చదవడం వల్ల ఐఏఎస్ ఆఫీసర్స్ ది ఎలా ఉంటుంది అని. ఈ మూవీని చూస్తే నాకు అసలుకి వెయిట్ మినిట్, ఇలాగ వీళ్ళు వెళ్ళొచ్చు కదా వేరే, ఎందుకంటే బ్రహ్మానందం లిటరలీ అక్కడ బార్డర్ దాటుతాడు. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అఫీషియల్ బిజినెస్. తనేమో ఓ నేను దాటిపోయాను మీరు కంప్లైంట్ చేయకండి అనుకుంటూ వెనక అక్కడ అఫీషియల్ బిజినెస్ ఏం జరగలేదు. సో దెన్ అదంతా ఏదో సమ్ స్టూపిడ్ అంత నాన్ సెన్స్ మూవీ, నాకు అది అసలు నచ్చలే. లిపి చెప్పింది కరెక్టే, బ్రహ్మానందం కరెక్ట్ టైంకి వస్తాడట. వచ్చే తనకి ముందే తెలిసిపోయి ఆర్డర్ కూడా తీసుకొస్తాడు కదా, పేపర్ కూడా అవును, తీసుకొస్తాడు. అవును. Yeah. నాకు అసలు నచ్చవు ఇలాంటి మూవీస్. అమ్మాయి కూడా హీరోయిన్ కూడా టిపికల్ క్యారెక్టర్, చాలా మంచి అమ్మాయి, లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండి ఏదో చేస్తూ ఉంటుంది, సర్వ్ చేస్తూ ఉంటుంది. అవును, అమ్మాయి డాక్టర్ కదా ముందు. గోల్డెన్ హార్ట్ పర్సన్. వాళ్ళ నాన్నమయ్యాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడా? చూపించలేదు వాళ్ళ నాన్నమయ్యాడు. నాన్న చెప్పలేదు మళ్ళీ. ఏంటో కరెక్టే, చాలా ఫ్లాస్ ఉన్నాయి కానీ ఒక్కటైతే చెప్తాను, నేనైతే చూసాను, నన్ను ఆక్యుపై చేసింది, అది ఒక్కటైతే చెప్తా. బికాస్ ఎస్టే సూర్య, బికాస్ నేను వేరే దాని గురించి అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఉత్త రామ్ చరణ్ తేజ్ అండ్ ఎస్టే సూర్య. నేను కూడా ఇన్స్టాల్మెంట్స్ లోనే చూసాను, ఎందుకంటే నా వల్ల కాలేదు కంటిన్యూస్ గా చూడడం. రాత్రిపూట నేను చూద్దాం అనుకున్నాను కానీ నేను ఇంకా సరే 10 అయిపోయింది, మళ్ళీ రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి నేను పడుకున్నా కానీ, లేదంటే చూసేదాన్నే. నాకు ఏమనిపించిందంటే, ఏమో ఇది నా ఎవరైనా తిట్టుకోకండి, ఇది నా అజంప్షన్. సో వీళ్ళు ఎలాంటి సినిమాలు తీద్దాం అనుకుంటున్నారంటే, ఫ్యూచర్ లో వీళ్ళకి పొలిటికల్ కెరీర్ పైన ఇంట్రెస్ట్ ఉందేమో అనిపించింది. అందుకనే ఇలాగా తను సీఎం లాగా అయ్యే ఒక మూవీ తీద్దాం అనుకుని ఉంటారు. సో సీఎం లా మూవీ సక్సెస్ఫుల్ ఎవరు తీస్తారు ఇప్పట్లో? ఆబ్వియస్లీ ఒక్కడు కదా, అదే ఒక్కడో ఒక్కడు. సో ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఏమైనా తీస్తారా అని శంకర్ అడుగుంటారని నా ఒపీనియన్. సో అలా మూవీ స్టార్ట్ అయిందేమో అని చెప్పి, ఎందుకంటే వీళ్ళకి మేబీ చరణ్ ఎండ్ అయింది కూడా రామ్ అనే నేను అని ఎండ్ అవుతుంది, అదే అంతే. ఎగ్జాక్ట్లీ. సో మేబీ తనకి ఫ్యూచర్ లో పొలిటీషియన్ అవ్వాలని ఉందేమో కోరిక, అందుకని జస్ట్ ఇలా సీట్స్ ని ప్లాన్ చేస్తున్నాడేమో, ఐ డోంట్ నో. బట్ ఓవరాల్ చాలా అన్ఫార్చునేట్లీ క్రింజ్ సీన్స్ ఉంటాయి, చాలా క్రింజ్. సునీల్ సీన్స్ అన్ని క్రింజ్, నాకేం అర్థం కాలేదు. చాలా క్రింజ్ సీన్స్ ఉంటాయి. అభినవ్ కిషోర్ వేస్ట్, వీళ్ళందరూ వేస్ట్. పాపం ప్రియదర్శి నాకు ఇష్టమైన స్టోరీ, ఒక స్టోరీ ఫౌండేషన్ బాగుంటే అన్ని బాగుంటాయి. స్టోరీ లేదా, స్టోరీ ఒక రీసైకిల్ స్టోరీ. ఆల్రెడీ బోల్డ్ సినిమాలు ఉన్నాయి, అంటే లీడర్ ఉంది, తర్వాత భరత్ అని నేను ఉంది, ఒక్కడు ఉంది, అన్ని ఒకే ఒక్కడు, చాలా సినిమాలు ఉంటాయి ఇలాంటివి. సేమ్ అదే టైప్, కొంచెం కూడా కొత్తగా అనిపించలేదు నాకు. అవును, ఓన్లీ కొత్త పాయింట్ ఏంటంటే ఎలక్షన్ ఆఫీసర్ అట, అంతే. తర్వాత లాస్ట్ ఆబ్వియస్లీ సీఎం అవుతాడట. ఎస్జే సూర్య కూడా లైక్ ఐ డోంట్ నో, అన్ని మూవీస్ అలానే ఉంటారు. కొంచెం అన్ని మూవీస్ కొంచెం పాపం సైకోపాత్ లాగా చూపిస్తూ ఉంటారు. అదే సినిమా లిపి ఫేవరెట్ సినిమా, నాకు ఇష్టమైన సినిమా స్పైడర్. అప్పటి నుంచి నాకు ఇష్టం ఆ సినిమా. నా ఇష్టం ఓ, నాకు చాలా ఇష్టమైన సినిమా, ఎందుకో నాకు ఆ సినిమా కూడా ఇష్టం.
అది చూసి నాకు భయం పుట్టింది. స్పైడర్ సినిమా చూసి నేను అసలు పడుకోలేదు ఆ రోజు రాత్రి. నేను నాకు మూవీ నిజంగా యాక్చువల్లీ గూస్ బంప్స్ మల్టిపుల్ చాలా టైమ్స్ వచ్చిన చూసా. సినిమా నాకు అది. ఇష్టమైన మూవీ అది. చాలా భయంకరమైన సినిమా. ఒక్కళ్ళే చూడకూడదు రాత్రి పూట. చాలా భయం వేస్తుంది. ఎనీవే, సో ఆ ఎస్జే సూర్య పాపం అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగా సైకోపాత్ లాగానే స్ట్రక్ అయిపోయాడు. మరి దానికే సూట్ అవుతాడేమో మరి అలాంటి క్యారెక్టర్ కే. ఇందులో చాలా బాగా యాక్టింగ్ చేశాడు. తనకి తనే డబ్బింగ్ చెప్పుకున్నట్లున్నాడు. సో చాలా బాగా డబ్బింగ్ అవునా? చెప్పాడు. ఓకే ఓకే. యా, బాగా చెప్పాడు. చెప్పాలి కదా, నాకు అందరూ నాకు మూవీ ఏం నచ్చకపోతే యాక్టింగ్ వాయిస్ అయితే వీళ్ళిద్దరు యాక్టింగ్ చాలా నచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఎక్కువ చూస్తాం. వీళ్ళిద్దరే ఉంటారు మూవీ మొత్తం. మూవీ మొత్తం ఇద్దరే ఉంటారు. ఎనీవే, ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. సో ఐఎండిబి రేటింగ్ దీనికి 5.6. Okay. ఇది పాపము మంచిగా హిట్ అవ్వని మూవీ, పాపం ఫ్లాప్ అయిన movie. ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి నేను. గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ ఎవరు? వాళ్ళే శిరీష్, ఇంకా ఈ దిల్ రాజు, వీళ్ళే. పాపం వాళ్ళకి చాలా నష్టం వచ్చింది ఈ మూవీ వల్ల. నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసాను అనమాట. వాళ్ళకి చాలా ట్రబుల్లో వచ్చారు, ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నారని. యా, బికాస్ 600 crores లో తీసిన మూవీ ఇది. 400 అన్నావు ఇందాక. అయితే 400 crores. యా, 400 crores బడ్జెట్. సో యా, పాపం దిల్ రాజ్ ఇంత పెద్ద, యా, చాలా పెద్ద డిజాస్టర్. ఇంతమందిని తీసుకొచ్చి ఒక రోజు 2 రోజులు యాక్షన్ చేపించి తర్వాత వాళ్ళకి maybe తలా తోకా చాలా లేకుండా, చాలా రోజులు యాక్ట్ చేపించి ఉంటారు, కానీ అందరినీ కట్ చేసేసారు. బట్ అందరికి రెమ్యూనరేషన్ ఇచ్చి యా, ఇలా అయిపోయింది. ఎనీవే, సో లిపితో స్టార్ట్ చేద్దాము. సరే, నాతో స్టార్ట్ చేద్దాం. నేను ఈ మూవీ ఒక 5 out of 10 ఇస్తాను. ఇంకా లిపి -3. లిపి 0. చెప్పు. నేను ఒక 1 out of 10. నేను ఒక 5 ఇస్తాను. నేను ఆక్యుపై చేసింది ఫర్ సమ్ రీజన్ నన్ను. సో అర్థమైంది నేను ఆక్యుపై చేసిందని. 0 అంటే pretty much neutral ఊహ. It's not neutral. -3. సరే, -3. ఓకే, 1 out of 10 ఇస్తాను. ఎందుకంటే ఏదో పాపం కొంచెం కలకలలాడుతూ ఉన్నారు కాబట్టి అందరు యాక్టర్స్ తోటి, అండ్ యాక్టింగ్ కూడా బాగా చేస్తారు కాబట్టి. వేరే మూవీ సెలెక్ట్ చేసుకుందామంటే కావ్యనే అమ్లు చూడు 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 అని చెప్పి 1 out of 10 మూవీని చూపించింది నా చేత. అవును, ఎందుకంటే అడిగారు కదా చాలా మంది ఆడియన్స్. సో అందుకని కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ కోసం కూడా చూడాలి. చాలా నచ్చింది కదా. చాలా కాదు, బట్ బాగా నచ్చింది. వన్ టైం వాచ్. నేనేమి చూసేంత వరకు అంత తిట్టుకొని చూడలేదు, బాగానే చూసాను. ఆ ఫైటింగ్ సీన్స్ అవన్నీ బాగానే చూసాను. ఓకే, సో ఎనీవే, సో మళ్ళీ ఈ మూవీని రిక్వెస్ట్ చేసిన వాళ్ళ పేరు చెప్తాను. సో మన మెంబర్ నాగరవి గారు, తెలుగు ఓల్డ్ సాంగ్స్ గోల్డెన్ హిట్స్ గారు, యమనూరి శివ గారు, శ్రీకాంత్ నేచర్ వరల్డ్ గారు. సో వీళ్ళందరూ అడిగిన మూవీ గేమ్ చేంజర్. కావ్య లిపి కష్టపడి చూసాను, నేను బాగానే చూసాను. బట్ థ్యాంక్ యూ అడిగినందుకు. సో వేరే మూవీ పాడ్కాస్ట్ చేయాలంటే కనుక ప్లీజ్ కింద కామెంట్స్లో అడగండి. మేము అన్ని కామెంట్స్ చదువుతాము అండ్ అన్ని పాడ్కాస్ట్లో మెల్లిమెల్లిగా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేనే గేమ్ చేంజర్ ని ఫోర్స్ చెప్పించి ఇద్దరితోటి చూపించాను. యా, సో అలా చేస్తాము. సో అడగండి. అండ్ ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి అండ్ నైబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి మా వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. కావ్య, ఊహ, లిపి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.